రాజమౌళి గారు. రైట్. కేవీ గౌడ్ బీసీ ఉద్యమ నేత కూడా మనతో చేరారు. కేవీ గౌడ్ గారు, అందరికీ నమస్కారం అన్న. నమస్తే. టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ, ఈరోజు గవర్నర్ కార్యాలయం నుండి కాంగ్రెస్ పార్టీ పంపినటువంటి జీవోలకు సంబంధించి బిల్లులు పాస్ అయినట్టుగా ఒక ప్రచారం అయితే సోషల్ మీడియాలో బలంగా జరుగుతూ ఉంది. కానీ వాస్తవం ఏంటంటే ఇప్పటివరకు గవర్నర్ కార్యాలయం ఈ విషయాన్ని ఖండించింది అని ఇప్పుడు మనకు అఫీషియల్ గా ఇన్ఫర్మేషన్ ఉంది. 100% ఖండించింది. 100% ఈ జీవోలు ఏవి కూడా ఇప్పటివరకు ఆమోదించలేదు అని చెప్పేసి స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. ఇక బీసీ రిజర్వేషన్లు 42% ఇస్తున్నటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఈ ప్రకటనని అమలు చేసేందుకు కాంగ్రెస్ పార్టీ మల్లకులు పడుతూ ఉంది, పిల్లి మొక్కలేస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీ 42% రిజర్వేషన్లు కల్పించడానికి 9వ షెడ్యూల్లో చేర్చడం ఒకటే పరిష్కారం అని చెప్పేసి బీసీ ఇంటెలెక్చువల్స్ ఫోరం పదే పదే చెప్తా ఉంది. మొదటి నుండి కూడా అదే స్టాండ్లో ఉంది. కానీ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఈ బిల్లులు మొదటి విడత బిల్లులు పాస్ చేసినప్పుడు మాత్రమే కాంగ్రెస్ పార్టీ సరైన డైరెక్షన్లో 9th షెడ్యూల్లో చేర్చడానికి ఆ కార్యాచరణ ముందుకు తీసుకుంది. ఎప్పుడైతే ఆ బిల్లులు పాస్ చేసి పార్లమెంటుకు రాష్ట్రపతి గారి దగ్గరికి చేరిన తర్వాత నుండి గవర్నర్ పంపి అక్కడ నుంచి రాష్ట్రపతి చేరిన తర్వాత కాంగ్రెస్ పార్టీ యొక్క వైఖరిలో మార్పు వచ్చింది. దీన్ని దేశవ్యాప్తంగా ఎన్నికల ఎజెండా చేయాలి అని చెప్పేసి వాళ్ళు ఇంటర్నల్ గా డిస్కషన్ లో పెట్టుకొని క్లియర్ గా రేపు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యేంత వరకు కూడా మేము ఈ విషయాన్ని పొలిటికలైజ్ చేస్తామనేటువంటి నిర్ణయానికి వచ్చి ఆ బిల్లులను ఆమోదించుకోవడానికి కావాల్సినటువంటి కార్యాచరణను ఎక్కడ తీసుకోలేదు. అంటే ప్రభుత్వం మీద ఇప్పుడు అసెంబ్లీలో బిల్లు ఆమోదింపజేసుకోవడానికి ఎలాగైతే అన్ని పార్టీల మద్దతు కూడగట్టిరో అదేవిధంగా పార్లమెంటులో చట్టాన్ని ఆమోదింపజేసుకోవడానికి కావాల్సినటువంటి ప్రయత్నం, అంటే పార్లమెంటు సభ్యులను అందరినీ కూడా అన్ని పార్టీల రాజకీయ నాయకులను అందరినీ కలిసి ఒప్పించి దాని మీద చర్చ పెట్టేటువంటి ప్రయత్నం చేయాలి. అంత దూరం వెళ్ళలేదు. సరే పోనీ కనీసం ప్రధానమంత్రిని పదే పదే కలిసినటువంటి ముఖ్యమంత్రి గారు ఏ ఒక్క సందర్భంలో కూడా బీసీ రిజర్వేషన్ల సబ్జెక్ట్ని కనీసం లేవనెత్తలేదు. ప్రధానమంత్రి అపాయింట్మెంట్ తీసుకోలేదు, హోం మంత్రి గారు అపాయింట్మెంట్ తీసుకోలేదు, ఈ విషయం మీద ఎక్కడ చర్చ పెట్టలేదు కనీసం. ఇది ఇలా ఉండగా కాంగ్రెస్ వైఖరి రెండోసారి ఢిల్లీకి వెళ్ళింది. ఒకసారి ధర్నా చేస్తున్నాం మేము. మొదటిసారి బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం కూడా 9th షెడ్యూల్లో ప్రొసీజర్ పెట్టినప్పుడు మేము కూడా మద్దతు ఇచ్చింది. కానీ రెండోసారి వెళ్ళేటప్పటికి వాళ్ళ యొక్క వైఖరి అర్థమైపోయింది స్పష్టంగా. అయితే వీళ్ళు పొలిటికలైజ్ చేస్తున్నారు, బీసీలకు న్యాయం చేసే ఉద్దేశంతో లేరు అని అర్థమైన తర్వాత మనం రెండోసారి ఢిల్లీకి వెళ్ళలేదు. వాళ్ళు రెండోసారి ఢిల్లీకి వెళ్ళినప్పుడు క్లియర్ గా స్పష్టంగా ఒకరోజు పార్లమెంటు ముందర 4 ఎంపీలు లేదా 5 ఎంపీలు పార్లమెంట్ బయట హౌస్ బయట మాత్రమే బీసీ నినాదాలు చేసేది తప్ప ఎక్కడ కూడా పార్లమెంట్ లో హౌస్ లోపల చర్చ పెట్టేటువంటి ప్రయత్నం చేయలేదు. రెండోది జంతర్ మంతర్ వద్ద నిర్వహించినటువంటి ధర్నా కార్యక్రమం. ఈ ధర్నా కూడా వాళ్ళు వైఖరి మాకు అర్థమవుతుంది. అజెండాగా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యేంత వరకు కూడా ఈ అంశం కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఏదో చేస్తుంది చేయబోతుంది అని ఇక్కడ కంటి చూపు చర్యలు చేస్తా ఉన్నారు. ఆ పై నుండి మళ్ళీ వచ్చి ఇక్కడ బీసీలు మమ్మల్ని నమ్ముతలేరు మేమేం చేసినా అని చెప్పేసి దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తూ మరోసారి జీవోలు ఇచ్చారు. జీవోలు ఇచ్చేసి ఆర్డినెన్స్ చేసి జీవోలు చేసి మేము లోకల్ పార్టీ గవర్నమెంట్ కోర్టు గౌరవ హైకోర్టు వారి డైరెక్షన్ ఉంది కాబట్టి తప్పనిసరిగా ఎన్నికలు నిర్వహించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి నేను ఈ ఎన్నికల నిర్వహణకు కావాల్సినటువంటి ప్రొసీజర్ మొదలు పెడుతూ ఒక జీవో తయారు చేస్తున్నాం అని చెప్పి ఇలా ప్రతి సందర్భంలో కాంగ్రెస్ పార్టీ పిల్లి మొగ్గలేస్తూ తిరుగుతూ ఉంది. ఇదే అదనుగా తీసుకున్నటువంటి బీజేపీ పార్టీ బ్రదర్ ఇంతకుముందు చాలా బాగా బీజేపీ బీసీల కోసం చాలా చేసిందంటూ. వాస్తవంగా బీజేపీ బీసీలకు చేసినటువంటి ద్రోహం ప్రపంచంలో ఏ ఒక్క పార్టీ కూడా ఆ దేశ ప్రజల పట్ల చేసి ఉండదు. ఇది క్లియర్ గా బీజేపీ పార్టీ యొక్క వైఖరి స్పష్టంగా అర్థమవుతుంది. వాళ్ళు ఎట్లా ఉంటుందంటే వీళ్ళ సిద్ధాంతం సింపుల్ గా హిందుత్వం అనేటువంటి ఎజెండాని మనం ఒక అందమైనటువంటి గాజు సీసాతో చూద్దాం. ఈ అందమైనటువంటి గాజు సీసా పైకి మాత్రం చాలా అందంగా కనపడతాం. హిందువులంతా ఒకటే, హిందువులంతా చాలా గొప్ప వాళ్ళు, చాలా
ఈ ప్రపంచానికి జ్ఞానాన్ని అందించినటువంటి వర్గాలు అని చెప్పేసి చాలా గట్టిగా చెప్తారు. మేము కూడా దాంతో ఏకీభవిస్తాం. కానీ ఈ సిద్ధాంతం బీజేపీ యొక్క డొల్లతనం ఎక్కడ ఉంటుందంటే, ఇందులో ఉన్నటువంటి బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, ఇతర వర్గాలకు వీళ్ళు అధికారికంగా దక్కవలసినటువంటి కనీసం మనం ఏమడుగుతున్నాం, లోకల్ బాడీస్ లో మా వాటా మాకు ఇవ్వమంటున్నాం, స్థానిక సంస్థలో మా వాటా మాకు ఇవ్వమని అంటున్నాం, దాంతో పాటుగా చట్టసభలో మా వాటా మాకు ఇవ్వమని అడుగుతాం. మేము ఎవరమో తెలుసుకోవడానికి కూడా 40 ఏళ్ళు పట్టింది ప్రభుత్వాలకు. బీసీలు అంటే వీళ్ళు అని చెప్పేసి కోర్టులు గుర్తించడానికి 40 ఏళ్ళు పట్టింది. మరి ఈ 40 ఏళ్ళు పట్టినటువంటి ఈ క్రమంలో వీళ్ళకి రిజర్వేషన్లు ఎప్పుడు రావాలి? విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్లు 2008 నుంచి ఇంప్లిమెంట్ అవుతా ఉంది కేంద్ర ప్రభుత్వం వాటి. మండల్ కమిషన్ 1990లో మీరు ఇంప్లిమెంట్ చేసినని అంటున్నారు. అసలు మండల్ కమిషన్ రిపోర్టు పైన చర్చ జరిగి ఆ యొక్క రిపోర్టును అమలు పరుస్తుంటే వీపీ సింగ్ ప్రభుత్వాన్ని పడేసినప్పుడే బీజేపీ ఏంటి అనేటువంటి, దాని యొక్క రాక్షసిజం ఏంటి అనేటువంటిది, ఈ దేశ పౌరుల పట్ల వాళ్ళకు ఉన్నటువంటి విధేయత ఏంది అనేటువంటిది స్పష్టమవుతుంది. పార్టీ పడేయడమే కాదు, ప్రభుత్వాన్ని పడేయడం. ఆ తర్వాత అప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా తన వైఖరి స్పష్టంగా చెప్పింది, బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వద్దు అని చెప్పేసి. ఈ రెండు పార్టీలు కూడా ఏ వర్గాలైతే రిజర్వేషన్ కోరుతున్నాయో ఆ వర్గాల యొక్క డిమాండ్లు గాడిదల మీద, గుర్రాల మీద తెల్ల సున్నంతోటో పెయింట్తోనో రాసినటువంటి వాళ్ళు. ఆడపిల్లల చేతికి ప్లకార్డులు ఇచ్చేసి మాకు రిజర్వేషన్లు ఉన్న మొగడు వద్దు అని చెప్పేసి ప్లకార్డులు పట్టించినటువంటి పార్టీలు ఈ రెండు కూడా. అంటే వీళ్ళ యొక్క వైఖరి స్పష్టం. బీసీలకు వాళ్ళ వంతు వాళ్ళకి ఇస్తే వాళ్ళకి మిగిలేది ఏముండదు, శూన్యమే. కాబట్టి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా బీసీలకు మద్దతుగా ఉండరు, లేరు అని స్పష్టంగా మండల్ కమిషన్ యొక్క ప్రభుత్వాన్ని పడేసిన సందర్భంలో ఈ రెండు పార్టీల వైఖరి స్పష్టం. కమ్యూనిస్టులు కూడా ఇందులో భాగమే. ఇక ముందుకొద్దాం. మండల్ కమిషన్ పడేసిన తర్వాత బీజేపీ ఏం చేసింది? మండల్కు వ్యతిరేకంగా రథయాత్ర చేసింది. రథయాత్ర ఏం చెప్పింది? మేము హిందుత్వంని, దేశాన్ని, ధర్మాన్ని కాపాడుతూ రాముని యొక్క గుడిని కడతాం ఏమిడా అని చెప్పేసి ఒక ప్రచారాన్ని తీసుకొచ్చారు. హిందువులు స్వతహాగా, బీసీలు 100% హిందుత్వాన్ని మోసేటువంటి వ్యక్తులు. మతం ఎప్పుడు ప్రమాదంలో ఉన్నా, అస్తిత్వం ఎప్పుడు ప్రమాదంలో ఉన్నా పోరాటానికి ముందుండేటువంటి వాళ్ళు బీసీలు. ఈ బీసీలు లేకపోతే ఈ దేశంలో ఎప్పుడో కూడా ఈ దేశం ఇతర మతాల చేతిలోకి వెళ్ళిపోయేది. ఎడారి మతాలు అని అంటారు మన వాళ్ళు చాలా మంది. ఆ మతాల చేతిలోకి ఎప్పుడో వెళ్ళిపోయేది. అలా వెళ్ళిపోయినటువంటి సందర్భాన్ని ఛత్రపతి శివాజీ కానివ్వండి, మన దగ్గర సర్దార్ సర్వాయి పాపన్న లాంటి చాలా మంది ఈ దేశాన్ని పరిరక్షించుకోవడానికి కష్టపడ్డారు. దేశాన్ని తిరిగి మళ్ళీ మన స్వాతంత్రం తెచ్చుకునేటువంటి ప్రయత్నం చేశారు. అలాంటి వారికి ఏ వర్గాలు కొమ్ము కాసినాయో ఆ వర్గాలే ఈ రోజు వాళ్ళని, ఛత్రపతి శివాజీ లాంటి వాళ్ళని కానివ్వండి, మన దగ్గర ఉన్నటువంటి సర్దార్ సర్వాయి పాపన్న లాంటి వాళ్ళని ఏ వర్గాలు కుట్రపూరితంగా అంతమొందించాయో అవే వర్గాలు ఈరోజు బీజేపీలో ఉన్నాయి స్పష్టంగా. బీజేపీ ఈ సిద్ధాంతము, ఈ అందమైన గాజు సీసకు ఈ లోపల మంచి మూత పెడుతున్నారు. దాని లోపల ఎస్సీ ఎస్టీలను బంధించి పైన ఏం పెడుతున్నారంటే వజ్ర వైడూర్యాలు పొందినటువంటి పదవులు. అంటే ఒక రాష్ట్రపతిని, ఒక ప్రధానమంత్రిని, ఒక ఉపరాష్ట్రపతిని, లేకపోతే కొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులని చేసి దాన్ని మూత పెట్టేస్తా ఉన్నారు. దీన్ని చూపిస్తూ ఉంటారు ప్రతి సందర్భంలో కూడా. వీళ్లకు ఆ సీసా లోపల బంధించబడినటువంటి సాధారణ బీసీలు, ఎస్సీలు, ఎస్టీలకు వారి జనాభా దామాష ప్రకారం వనరులలో వాటా ఉందా? ఈ దేశంలో వ్యాపార వర్గాలలో వాళ్ళు ఉన్నారా? ఎందుకు లేరు? లేకపోతే వాళ్ళకి చేయాల్సినటువంటి సహాయం ఏంటి, ఎలాంటి పనులు కేటాయించాలనేటువంటి చర్చ ఎందుకు కూడా పెట్టరు వీళ్ళు. ఇవాటి కూడా ఈ రోజు 75 సంవత్సరాలు 78 సంవత్సరాలు పూర్తయిన తర్వాత కూడా బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు ఏ వ్యాపారంలో కూడా నెంబర్ 1 పొజిషన్ లో లేరు. ఇలా ఆ వర్గాలన్నీ కూడా కేవలం బీసీలను క్రియాశీలంగా ఉండకుండా చేసేటువంటి ప్రయత్నం, ఎప్పటికీ ఓటు బ్యాంక్ గా ఉంచుకునేటువంటి ప్రయత్నమే చేస్తూ ఉంటారు. మతాల మధ్యలో వైషమ్యాలను రెచ్చగొడతా ఉంటారు. దీనికి కాంగ్రెస్ పార్టీ కూడా వంత పడుతూ ఉంది. ఇక ఫైనల్ గా బీఆర్ఎస్ గురించి ఒక మాట చెప్తా ఉన్నాను. బీఆర్ఎస్ పార్టీ పుట్టిందే ప్రాంతీయ భావజాలంతో. ప్రాంతీయ భావజాలంలో వాళ్ళ లక్ష్యం నెరవేరింది, రాష్ట్రం ఏర్పడింది. తర్వాత వాళ్ళకి ఇక్కడ చేసేందుకు ఏం పని లేదు కాబట్టి వాళ్ళ అధికారాన్ని కూడా కోల్పోయారు. మేము వస్తామో రామో తెలియదు అనేటువంటి విషయంలో ప్రజలు కూడా వాళ్ళు చేసినటువంటి అభివృద్ధిని చూసో, లేకపోతే వాళ్ళు చేసినటువంటి అవినీతిని చూసో వాళ్ళని ఇంటికి పరిమితం చేశారు. ఇప్పటికైనా ఎప్పుడైనా జనాల యొక్క ఎజెండాను తీసుకొని పోతారా, హ్యూమన్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి ఎజెండాను తీసుకొని పోతారా అంటే ఇప్పటికి కూడా వాళ్ళ యొక్క కేంద్ర నాయకత్వంలో ఎలాంటి చలనం లేదు. కేవలం వాళ్ళ యొక్క ఆస్తుల తగాదాని ఇక్కడ పార్టీలు గానో, లేకపోతే సంఘాలు గానో, లేకపోతే ఇంకో రకంగానో ఎక్స్పోజ్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇప్పటికి కూడా బీసీ బిల్లుల పైన వారి యొక్క వైఖరిని స్పష్టంగా వారి యొక్క ప్రభుత్వం ప్రకటించలేదు. డిమాండ్ చేస్తూ ఉంటారు, మీరు చేయండి మేము వద్దాం, మీరు చేస్తే మేము వద్దంటాం అంటారు. కానీ వాళ్ళ వైఖరి ఏంది? బీసీలకు చట్టసభల్లో వారి వాటా కల్పించాలి, స్థానిక సంస్థల్లో వాళ్ళ వాటా కల్పించాలి,
వ్యాపార రంగాల్లో వాళ్ళకు కావాల్సినటువంటి సహాయ సహకారాలు అందించాలి, కాంట్రాక్టులో వాళ్ళు వాటాలు ఇవ్వాలి. వీటిపైన మీ స్టాండ్ చెప్పండి, వాళ్ళని డిమాండ్ చేయడం కాదు. బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్, కమ్యూనిస్టులను సూటిగా స్పష్టంగా అడుగుతుంది బీసీ సమాజం. మీరు వారి యొక్క జీవితాలను బాగు చేసుకోవడానికి బీసీల కోసం మీరేం చేస్తున్నారు, మీ స్టాండ్ ఏంది, మీ దగ్గర ఉన్నటువంటి విధానం ఏంది అనేటువంటి స్పష్టంగా చెప్పాలని బీసీ సమాజం తరఫున, బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం తరఫు నుంచి 100% రైట్ ఉన్నాం. పార్టీలు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఒకవేళ సమాధానం చెప్పకపోతే ఇంతకాలం పడి ఉన్నారు కదా, ఇక మీద కూడా అట్నే పడి ఉంటారు అనేటువంటి పరిస్థితి లేదు. బీసీల రోజులే ఖచ్చితంగా. రైట్ గౌడ్, మళ్ళీ మీ దగ్గరకు వస్తా. రైట్, మళ్ళీ మీ దగ్గరకు వస్తా. వినోద్ కుమార్ గారు,